ఎప్పుడు శాండ్విచ్ చేసినా బ్రెడ్‌తోనే కదండీ చేసేది. అయితే ఈసారి బ్రెడ్‌తో కాకుండా ఇలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో ఉండే సుజీతో అయితే ట్రై చేద్దాం. చాలా బాగా వస్తదండి. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈ శాండ్విచ్ అనేది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చు. పిల్లలు ఆకలి అంటారు కదండీ! స్కూల్‌కి పోయొచ్చి ఏదన్నా చెయ్యి మమ్మీ అంటారు. అలాంటి టైంలో ఈజీగా చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. జస్ట్ 15 మినిట్స్‌లో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ. నమస్తే, హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజు వీడియోలో అయితే మంచి శాండ్విచ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఈజీగా అయిపోతుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఈ వీడియో మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది. ఇప్పుడైతే ఒక కడ బౌల్ అయితే తీసుకున్నానండి. బౌల్లోకి ఒక కప్పు సుజి అయితే తీసుకున్నాను. ఒక కప్పు సుజ్జికి తీసుకొని హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సుజికి ఖచ్చితంగా 1 కప్పు వాటర్ అయితే పడుతుందండి. హాఫ్ కప్ వాటర్ వేసేసి ఫస్ట్ ఒకసారి అయితే మిక్స్ చేసేస్తున్నాను. దీన్ని కొంచెం సేపు అనమాట జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలా. కొంచెం సుజ్జి అనేది ఉబ్బిద్ది కదండి, కొంచెం గట్టిగా అయిపోతుంది. కొంచెం అదంటే సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం గట్టిగా అయిద్దనమాట. వాటర్ అంతా పీల్చుకునిద్ది. కొంచెం సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. అది సోక్ అయ్యేలోపు మనం చట్నీ అయితే చూపిస్తానండి. మంచి చట్నీ, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది అన్ని రెసిపీస్లో అంటే దోశ, ఇడ్లీ దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఏవన్నీ దీంట్లో సూపర్ ఉంటుందండి. ఇంకా దానికోసం అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని వేరుశెనగపప్పు ఉంటాయి కదండి, వేరుశెనగపప్పు అయితే వేసాను. కొన్ని వేసుకున్నాను. దాంట్లోనే ఒక ఉల్లిపాయ, ఒక చిన్న టమాటకాయ కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, కారానికి తగ్గ ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. దాంట్లోనే 2-3 తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను. తెల్లగడ్డలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చట్నీకి అయితే. దాంట్లోనే చిన్న కొంచెం రేగిపండంత చింతపండు అయితే వేసాను. తర్వాత ఇంక దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేశాను. పోపు అయితే చూపించలేదండి. పోపు అందరికీ తెలిసిందే కదా, అందుకని పోపు చూపించలేదు. చట్నీ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ వేసిన, దోశలో తీసుకున్నా ఇలా ట్రై చేయండి. చట్నీ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. జస్ట్ చట్నీ చేసేలోపు మనకు అనేది సోక్ అయిపోయిందనమాట సుజ్జి అనేది. మళ్ళీ చూడండి టైట్గా అయిపోయింది పిండి అనేది. దాంట్లోనే మిగతా హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మిక్స్ చేస్తున్నాను. హాఫ్ కప్ వాటర్ అండి, 1 కప్ వాటర్ ఖచ్చితంగా పడుతుందండి ఒక కప్పు సుజ్జికి అయితే. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు మీ దగ్గర సోడా కానీ అదేనండి, సోడా ఉంటుంది కదండి, వంట సోడా, అది కానీ లేకపోతే ఈనో కానీ వేసుకొని నేనైతే ఈనో అయితే వేసాను. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అండి, అందుకే కొంచెం రెడ్గా ఉంది. ఆరెంజ్ ఫ్లేవర్ సోడా అయితే వేసేసాను. కొంచెం ఫ్లేవర్ కూడా చేంజ్ అయ్యిద్ది అనమాట వంట చేసేటప్పుడు. కుక్ అయిన తర్వాత కొంచెం ఫ్లేవర్ అనేది ఆరెంజ్ ఫ్లేవర్గా వస్తుంది అనమాట. నా దగ్గర ఇది ఉందని ఇది వేసాను నేను. మీ దగ్గర సోడా ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే మా నార్మల్ ఈనో ఉంటుంది కదండి, గ్రీన్ కలర్లో వస్తుంది ప్యాకెట్, అదైనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక చిన్న ప్లేట్ కానీ ఏదన్నా ఇట్లా కేక్ టిన్ లాంటిది కానీ ఏదన్నా ఉంటే తీసుకోండి. ప్లేట్ అయినా తీసుకోవచ్చు, ఇంట్లో మనం అన్నం తినే ప్లేట్లు అయినా తీసుకోవచ్చు. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో ఫస్ట్ మనం సగం పిండి వేసుకోవాలండి. ఎక్కువ పిండి మొత్తం వేసుకోకూడదు. సగం పిండి వేసి పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక కడాయిలో వాటర్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని నేను దాంట్లో పెట్టేసి స్టీమ్ చేస్తాను. జస్ట్ 5 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలా. ఆలోపు ఈ శాండ్విచ్ కదండి, శాండ్విచ్ అని చెప్పాను కదా, దానికోసం నేను ముందుగానే ఆలూని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 ఆలు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని స్మాష్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వేసుకొని స్మాష్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్టు, కారము ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి శాండ్విచ్కి. ఇంకా మీ దగ్గర ఏమన్నా మసాలాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు తినాలనుకుంటేనే, లేకపోతే నార్మల్గా సింపుల్గానే చేసేసుకోండి. ఎక్కువ మసాలాలు వాడినా కూడా హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం నేను ఇది వేసానండి, చాట్ మసాలా వేసాను, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ధనియా పౌడర్ అనేది వేసానండి. అది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత
మనం మన ఇది 5 నిమిషాల్లో మనకి అది ఇది అనేది కొంచెం టైట్ అయిపోతుంది అనమాట. మనం స్టీమ్ చేసుకుని ఫస్ట్ అది కొంచెం టైట్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ఇది ఉంది కదా, ఆలు మిక్చర్ ఉంది కదండి, ఆలు మిక్చర్ అంతా మనం మళ్ళీ దాంట్లో ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట. ముందు మనం స్టీమ్ చేసుకున్నాం కదా సుజీది, అది దానిపైన మళ్ళీ ఇది ఆలు వేసేసి ఒక లేయర్ లాగా వేసుకోవాలా. తర్వాత పైన ఇంకొక లేయర్ లాగా మనం పిండి అనేది వేసుకోవాలండి. మిగతా సుజ్జి పిండి కొంచెం హాఫ్ వేసుకున్న, హాఫ్ పక్కన పెట్టుకున్నాం కదా, హాఫ్ కూడా వేసేసి ఇంకా మొత్తం మళ్ళీ స్టీమ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒక జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకోండి. త్వరగా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మొత్తం కలిపి 15 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. ప్రాసెస్ అనేది మనకి తక్కువ టైంలో అయిపోతుంది. తర్వాత పైన నేను కొంచెం చిల్లీ పౌడర్ అయితే చల్లేసుకొని, కొత్తిమీర చల్లేసుకొని మళ్ళీ స్టీమ్ చేసేస్తున్నానండి. మనకైతే రెడీ అయిపోతుంది. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి టైట్గా అయిపోయింది, పైన అంతా చేతికి అంటుకోదు మనకి. చూడండి మొత్తం తీసేస్తాను స్టవ్ మీద నుంచి. కొంచెం కూల్ అయిన తర్వాత తీసుకోండి. వేడి వేడి మీద తీసారనుకో మళ్ళీ చేతులకు కాలుతాయి. అందుకని నేను కొంచెం కూల్ అయిన తర్వాత, కొంచెం గోరువెచ్చగానే ఉంది, మరీ కూల్గా చేసుకోండి. తినాలన్నా కూడా కూల్ అయితే మనం తినలేము. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసేసుకొని ఈజీగా డిమాల్ట్ అవుతుందండి మనకి. అంటుకొని కూడా అంటుకోదు అనమాట, అంత బాగా వస్తుంది. ఇంక నేను ఈ పిజ్జా షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. పిజ్జా షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను చూపిస్తాను చూడండి. లోపల ఎంత బాగుంటుందో, మనము బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇది మనకి ఇడ్లీ దోశలాగా అలాగ అనిపిస్తుంది, కానీ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మనం మధ్యలో ఆలో పెట్టాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ వీడియో నచ్చింది కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. కొత్తగా ఇంకా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్, సింపుల్ ఈజీ అండ్ రెసిపీస్తో, హెల్తీ రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటాను. చూడండి ఎట్లా ఉందో పీస్ అయితే నేను కట్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఈవెన్ ఆ చట్నీలో ఏంటంటే ఇంకా టేస్ట్ ఉందన్నమాట. చట్నీ కూడా మంచి టేస్ట్ ఉందండి. ఒకసారి చట్నీ కూడా ట్రై చేయండి. ఇలా చట్నీతో పాటు కూడా చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. చట్నీ టేస్ట్కి ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చింది. డిఫరెంట్గా ఇట్లా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెడుతుంటే ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయాలి ఎలా అనిపించింది వీడియో, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.